జ్ఞాన స్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ 13వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 3 నుండి ఈ రోజు అండి నిన్నటి కంటిన్యూ చూద్దామా. ధ్యాన యోగం. ఇలా అనేక జన్మలు అయిపోయిన తర్వాత మనం యోగ పరంపరలోని ధ్యాన యోగంలోకి ప్రవేశిస్తాం. ఇన్ని జన్మలుగా నేను ఎన్నెన్నో ఆత్మసత్యాలను విన్నాను, మననం చేసుకున్నాను, నిధిధ్యాసన చేశాను, మరి ఆత్మ సాక్షాత్కారం గురించి అవగాహన కూడా పొందాను. ఇప్పుడు క్షణమాత్రం ఆలస్యం చేయకుండా నేను విన్న ఆయా లోకాలకు వెళ్ళి ఆ దేవుని రాజ్యంలో ఉన్న కృష్ణుడు, జీసస్, రాముడు, బుద్ధుడు, మహావీరుడు వంటి గొప్ప మాస్టర్లను ప్రత్యక్షంగా మరి అనుభవపూర్వకంగా కలవాలి అన్న విశిష్ట తపన మనలో మొదలవుతుంది. కంఠోపనిషత్తులో చనిపోయిన తరువాత అసలు మనిషి ఏమవుతాడో నేను స్వయంగా తెలుసుకోవాలని కేవలం 11 ఏళ్ల బాలుడైన నచికేతుడు పట్టుబట్టినట్లు మనలో కూడా ఒక మహా పట్టుదల మొదలవుతుంది. మరి అందుకు అనువైన మార్గాలను మనం వెతకటం మొదలు పెడతాం. అక్కడే ధ్యానయోగం అన్నది మనకు ఒక చక్కటి రాజమార్గాన్ని చూపిస్తుంది. కర్మయోగం కంటే జ్ఞానయోగం కంటే కూడా ధ్యానయోగం ఎంతో ఉన్నతమైంది కనుకనే దానిని మనం రాజయోగం అంటారు, కింగ్ ఆఫ్ ది యోగాస్ అంటాము. ఒకసారి గనక ఈ ఉత్కృష్టమైన ధ్యానయోగ సాధనా మార్గం మనకు దొరికిందా, ఇక మనం మహారాజ రహదారి మీద మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టేసినట్లే. ఇక్కడి నుండి మనం కేవలం ఆత్మ ప్రవచనాలను మాత్రమే ఉంటూ కూర్చోకుండా 2 కళ్ళు మూసేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ధ్యాన యోగంలోకి ప్రవేశిస్తాము. దేవుని రాజ్యం లోపలే ఉంది కాబట్టి నీ లోపలికి నువ్వు తక్షణం వెళ్ళు అన్నారు జీసస్. కాబట్టి ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉంటుందో అంతసేపు మన ఆత్మను బయట ప్రపంచంలో ఉన్న ప్రాపంచిక విషయాల నుంచి మళ్లించి దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టాలి. అక్కడ ఉన్న విశ్వశక్తి ప్రవాహంలో మునిగి తేలాలి. నోరు మూసేసుకొని, కళ్ళు మూసేసుకొని, చేతులు కాళ్ళు కట్టేసుకొని మన ఇంట్లో మన హాయిగా కూర్చొని మన దివ్య చక్షును మనమే ఉత్తేజితం చేసుకుంటాం. అనేక లోకాల్లో ఉన్న బుద్ధుడు, జీసస్, కృష్ణుడు, రాముడు వంటి మహనీయులందరినీ దర్శించుకుంటాము. విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన సూక్ష్మ శరీరాన్ని మరింత శక్తివంతం చేసుకొని మన భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో విశ్వంలో ఉన్న ఇతర లోకాలన్నిట్లో తిరుగుతూ ఇంకా రకరకాల శరీరాల గురించి తెలుసుకుంటాము. భౌతిక శరీరానికి క్రమం తప్పకుండా స్నానం చేయించినట్లే ఆత్మను కూడా ధ్యానం అనే బాత్రూంలో కూర్చోబెట్టి కాస్మిక్ ఎనర్జీ అనే షవర్ బాత్లో స్నానం చేయించాలి. ఆ విశ్వమయ ప్రాణశక్తితో నిండిన మన శరీరంలో దివ్య చక్షు ఉత్తేజితమవుతుంది. టిబెట్ మహాయోగి లోప్సాంగ్ రాంపా గారు ఈ ద్విచక్షువును గురించి థర్డ్ ఐ అనే గ్రంథంలో విస్తారంగా వివరించారు. మనము పండితులమైన, సామాన్యులమైన, పాపులమైన, పరమ నికృష్టులమైన, మరి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే తక్షణం ధ్యాన యోగానికి ఉపక్రమించాల్సిందే. ప్రాపంచిక జీవితంలో మనము బస్ కండక్టర్లమే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రధానమంత్రులు లేక దేశాధ్యక్షులు కావచ్చు, మరి డాక్టర్లు లేదా యాక్టర్లు కావచ్చు. కానీ ప్రతిరోజు కనీసం 1 గంట సేపైనా ధ్యాన సాధనలో జీవించకపోతే, ఇలా ఆత్మ సత్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే మన జీవితం అంతా నిరర్ధకమైపోతుంది. తిండి నిద్రలు మానేసి పెళ్ళాం పిల్లల్ని వదిలేసి గంటలు వ్యాపారం చేసి డబ్బును ఆస్తిపాస్తులను ఎలా సంపాదిస్తామో అలాగే శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తే మనం ఒక్కొక్కటిగా ఆత్మ సంపదలన్నీ కూడగట్టుకుంటూ ఋషులమవుతాము. ఇదంతా కూడా ధ్యాన యోగం అనబడుతుంది. మరి ఇందులో ఏబిసి అన్న 3 స్థితులు ఉంటాయి. ఏ శ్వాస మీద ధ్యాస, బి నాడీ మండల శుద్ధి, సి ద్విచక్షువు ఆవిర్భావం. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస గురించి సరిలా చెప్తున్నారండి. ప్రతిరోజు నియమిత వేళ ప్రకారం హాయిగా ఒక చోట
స్థిర సుఖాసనంలో కూర్చొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని చేతులు రెండు కలుపుకొని వేళ్ళల్లో వేలు ఉంచుకొని కళ్ళు రెండు మూసివేసి అతి సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఏకధారగా గమనించాలి. క్రింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు జారిగిల్లపడి కూర్చోవచ్చు. ఏ మంత్ర జపం చేయవలసిన పని లేదు, మరి ఏ దైవతా రూపాన్ని కానీ ఊహించుకోవలసిన అవసరమూ లేదు. అలా మనకు సుఖంగా స్థిరంగా ఉన్న ఆసనంలో కూర్చొని సహజంగా జరుగుతున్న మన శ్వాసను గమనిస్తూ ఉంటుంటే క్రమంగా మనం ఆలోచన రహిత స్థితిలోకి చేరుకుంటాము. నాడీ మండల శుద్ధి. ఆలోచన రహితమైన శూన్య మహాస్థితిలోకి మనం చేరుకున్న తరువాత విశ్వంలో నుంచి అపారమైన ప్రాణశక్తి ప్రవాహం మనలోకి రావడాన్ని మనం గమనిస్తాము. అలా బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి వస్తున్న ప్రాణశక్తి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ నాడీ మండలంలో నిక్షిప్తమై ఉన్న అనేక జన్మల యొక్క కర్మలకు సంబంధించిన మచ్చలను కడిగివేస్తూ ఉంటుంది. ఆ స్థితిలో మనకు భరించరాని నొప్పులు కలగవచ్చు. నొప్పులకు భయపడి మనం ధ్యానం మానేస్తే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. పురిటి నొప్పులు శుభసూచకం అనుకుంటేనే శిశుదయం జరిగినట్లు నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు కలిగే నొప్పులను కూడా శుభసూచకం అనుకుని భరిస్తూ ఉంటే క్రమంగా ద్విచక్షువు యొక్క మహా ఆవిర్భావం జరుగుతుంది. నిజంగా పత్రిసర్ చెప్పినట్టండి, నాడీ మండలం శుద్ధి జరిగినప్పుడు అనేకమైన అనుభూతులు కలుగుతాయి మాస్టర్స్. ఫస్ట్ ఏ ఆధ్యాత్మిక వేత్తకైనా జరిగేది నాడీ మండల శుద్ధి. నాకు 40 రోజుల మండల ధ్యానంలో పౌర్ణమి ధ్యానంలో వచ్చిన శక్తికి నాకు నాడీ మండలం శుద్ధి జరిగినాక ద్విచక్షు యొక్క అనుభూతులు అనుభవాలు ఎంత మధురంగా ఉంటాయంటే మాస్టర్స్, అవి చెప్తే ఇవి అర్థం కాని స్థితిలో లేని వాళ్ళకి పిచ్చిగా అనిపిస్తుంది. ఆ అనుభవంలో ఉన్న వాళ్ళకి చెప్తే ఆ ఆనందం వాళ్ళకి అర్థమవుతుందండి. నిజం మాస్టర్స్, అదొక తెలియని ఒక హాయైన అనుభూతిగా ఉంటుంది. ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందండి. అంత గొప్ప ఇది ధ్యానంలో మనం పొందుతూ ఉంటాము. ద్విచక్షు ఆవిర్భావం. ఈ స్థితిలో మనం మన ద్విచక్షు ద్వారా అనేక లోకాలను చూడగలుగుతాం. లోయలు, జలపాతాలు, ప్రకృతి యొక్క అందమైన దృశ్యాలు మామూలు చర్మచక్షులతో ఎన్నడూ చూడలేనంత సుస్పష్టంగా మన ఫాలభాగంలో చూడగలుగుతాం. ఏ దివ్య చక్షువునైతే శ్రీకృష్ణుడు సంజయుడికి ప్రసాదించి కురుక్షేత్రంలో జరగబోతున్న మహాభారత యుద్ధాన్ని ధృతరాష్ట్రుడికి రన్నింగ్ కామెంటరీ ఇప్పించాడో, ఏ ద్విచక్షు ద్వారా చూసి మహాకవి వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించాడో, ఏ ద్విచక్షువు ద్వారా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం తెలుసుకొని లోకానికి చాటారో, మరి ఏ ద్విచక్షువు ద్వారా భగవాన్ గౌతమ బుద్ధుడు తన గత జన్మలన్నీ చూసుకొని దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందాడు. అలాంటి దివ్య చక్షుని మనంతా కూడా హాయిగా మన ఇంట్లోనే కూర్చొని కొద్దిసేపు ధ్యాన సాధన చేసి పొందగలమన్నది పరమసత్యం. ఇదే విషయాన్ని భగవద్గీతలో బహుని మే వ్యతీతాని జన్మాని తవ అర్జున తాన్యాహం వేద సర్వాణి నత్వం వేద పరంతప అంటూ శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా, అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాం, నాకు నా జన్మలతో పాటు నీ జన్మలు కూడా తెలుసు, కానీ నీకేమీ తెలియదు అని చెప్పారు. ధ్యాన సాధన ద్వారానే శ్రీకృష్ణుడు తన ద్విచక్షువును ఉత్తేజితం చేసుకుని తన జన్మలతో పాటు అర్జునుడి జన్మలను కూడా చూశాడు. ప్రయత్నం చేస్తే అర్జునుడు కూడా తన జన్మల్ని చూసుకోవచ్చు. మరి మనం కూడా మన జన్మల్ని బేషుగ్గా చూసుకోవచ్చు. ఎప్పుడైతే మన ద్విచక్షు ఉత్తేజితం కావటం మొదలవుతుందో అప్పుడు మనం దివ్య దృష్టిని కూడా పొందుతూ సృష్టి రచనా విన్యాసాన్ని ఎంతో స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాము. భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా సినిమా రీలులాగా మన కళ్ళ ముందు చూస్తూ మనము అంటే రుచిలా మారిపోతాము. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానాన్ని ఈ విధంగానే లోకానికి అందించారు.
ప్రతి ఒక్క మనిషి కూడా తప్పక ఋషి కావాల్సిందే. మరి ఋషిగా పరిణామం చెందేంతవరకు మళ్లీ మళ్లీ జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే. జీసస్ క్రైస్ట్ మహారుషి అయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు బ్రహ్మర్షులయ్యారు. మనం కూడా మరి వాళ్లను భజించుకుంటూ కూర్చోవాలా లేక వాళ్లలాగా సాధన చేయాలన్నది తేల్చుకోవాల్సింది మనమే. మనల్ని ఋషులుగా మరెవ్వరూ మార్చలేరు. కనుక మనకి మనంగా ధ్యానయోగ సాధన చేసి ఋషులుగా ఎదగాలి. ఇలా ధ్యాన సాధన ద్వారా మనం మొదట యోగిగా మారి ద్విచక్షు అనుభవాలను పొందడం ద్వారా ఋషిగా ఉన్నతీకరించబడటమే ధ్యానయోగం యొక్క పరాకాష్ఠ. ఇలా కొన్ని జన్మలు గడిచాక మన ద్విచక్షు పరిపక్వమైపోయాక మనం జ్ఞానయోగం యొక్క 2వ దశలోకి ప్రవేశిస్తాము. జ్ఞానయోగం 2. జ్ఞానయోగం యొక్క 2వ దశలో మనం జీసస్ క్రైస్ట్ని ప్రత్యక్షంగా కలుసుకుంటాం. గౌతమ బుద్ధుడిని ప్రత్యక్షంగా కలుసుకుంటాం. వర్ధమాన మహావీరుణ్ణి కూడా కలుసుకుంటాము. అక్కడ మళ్ళీ శ్రవణం 2లోకి ప్రవేశించి ఆయా మాస్టర్లు చెప్పేవి శ్రద్ధగా వింటాం. జ్ఞానయోగం యొక్క మొదటి దశలో మనం ప్రాపంచిక గురువులు దేవుళ్ళ గురించి చెప్పే జ్ఞానాన్ని వింటే, జ్ఞానయోగం యొక్క 2వ దశలో మనం సాక్షాత్తు ఆ దేవుళ్ళనే కలిసి ప్రత్యక్షంగా వాళ్ళ ముఖతః సందేశాలు అందుకుంటాము. ఆ తరువాత మననం 2లో ప్రవేశించి ఆ సందేశాలని మననం చేసుకుంటూ, ఓహో, జీసస్ నిన్న ధ్యానంలో నాకు ప్రత్యక్షంగా కనబడి నన్ను ధ్యాన ప్రచారం చేయమని చెప్పాడు కదా అనుకుంటాము. గౌతమ బుద్ధుడు నాతో మాట్లాడుతూ మధ్య మార్గంలో సరియైన విధంగా జీవించు అన్నాడు కదా, మరి నేను ఆ పనులు చెయ్యాలి కదా అని మననం చేసుకుంటూ ఉంటాము. ఆ తరువాత నిధిధ్యాస 2లో గొప్ప గొప్ప మాస్టర్ల ద్వారా తెలుసుకున్న సత్యాలను ధైర్యంగా మన జీవితంలో ఆచరించడానికి పూనుకుంటాం. జీసస్ క్రైస్ట్ ఒకసారి సముద్రం ఒడ్డున వెళుతూ ఉంటే సముద్రంలో చేపలు పడుతున్న బెస్తవాడు ఒకడు కనిపించాడు. జీసస్ అతని దగ్గరకు వెళ్లి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. చేపలు పడుతున్నానన్నాడా బెస్తవాడు. ఓహో, చేపలు పడుతున్నావా, నేను నీకు మనుషుల్ని పట్టే విద్యను నేర్పిస్తాను, నాతో పాటు వస్తావా అడిగాడు జీసస్. ఆ బెస్తవాడు క్షణం కూడా ఆలోచించడక, అలాగే అండి, మరి వచ్చేస్తానంటూ చేపలు పట్టడం తక్షణం మానేసి జీసస్ క్రైస్ట్ వెంట వెళ్ళిపోయాడు. మరి కాలక్రమంలో అతని ముఖ్య శిష్యుడు సెయింట్ పీటర్గా మరి చరితార్థుడయ్యాడు. అలా బెస్తవాడిలా చేసే ధైర్యం మనకు కూడా ఉండటమే నిధిధ్యాసన. ఏ గౌతమ బుద్ధుడో మనకు ధ్యానంలో కనబడి అందరికీ ధ్యానం గురించి నేర్పించు అన్నప్పుడు మనం కూడా ఇంకేం ఆలోచించకుండా ఆ పని చేస్తూనే ఉండాలి. ఇలా మనం కొన్ని జన్మలు నిధిధ్యాసన 2లో ఉన్న తరువాత ఆత్మ సాక్షాత్కారం 2 అన్న యథార్థ స్థితికి చేరుకుంటాము. ఉన్నత లోకాలకు చెందిన గొప్ప గొప్ప మాస్టర్లు ఇచ్చే ప్రత్యక్ష జ్ఞానంతో కర్మలు చేస్తూ సాక్షి తత్వానికి పరాకాష్ఠగా నిలుస్తూ సంపూర్ణ బంధరాహిత్య స్థితిలో ఈ భూగ్రహంపై కేవలం దేహయాత్రలే కాకుండా ఆత్మయాత్రలను కూడా చేస్తుంటాం. జ్ఞానయోగం యొక్క 2వ దశలో ఇది పరాకాష్ఠ. మరి ఇక్కడి నుండి మనము కర్మయోగం 2లోకి ప్రవేశిస్తాం. మనము ధ్యానం చేస్తుంటే అది చూసేవాళ్ళు ధ్యానం అంటే ఏమీ తెలియని వాళ్లకు కేవలం కళ్ళు మూసుకొని కూర్చోటమే అనుకుంటారు. కానీ లోపల జరిగే మహా అద్భుతాలు వాళ్ళకి ఎంత మాత్రమూ తెలియదు. కర్మయోగం 2. కర్మయోగం మొదటి దశలో మనం నలుగురికి ఉపయోగపడే చెట్లు నాటటం, రోడ్లు వేయటం, న్యాయం కోసం పోరాటం, అన్నదానాలు చేయటం వంటి ప్రాపంచిక లోకానికి పనికి వచ్చే కర్మలను మాత్రమే చేస్తాము. కర్మయోగం 2వ దశలో మనం ఈ లోకంతో పాటు అనేక ఇతర లోకాలకు కూడా మంచి జరిగే ధ్యానదానం వంటి ఉన్నతోన్నతమైన పనులు చేస్తాము. గౌతమ బుద్ధుడు తన జ్ఞానయోగం యొక్క 2వ దశను పూర్తి చేసుకుని దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందిన వెంటనే చేసిన పని ధ్యానదానమే. ఆయన తన ద్విచక్షు ద్వారా తన గురువులు మరి తన స్నేహితులు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాక అందులో కొందరు గురువులు కాలం చేశారని గుర్తించి ఇక మిగిలి ఉన్న వాళ్లకు నేను తెలుసుకున్న ధ్యానం తక్షణం నేర్పించాలని తన స్నేహితుల్ని వెతుక్కుంటూ వెళ్లి వాళ్లకు ధ్యాన విద్యను అందించాడు. కర్మల్లోకెల్లా అత్యున్నతమైన కర్మ ఇలా
ధ్యానదానం ద్వారా ఇతరుల ఆత్మలను జాగృతం చేయటమే. ఈ లోకంలోనే కాదు, ఈ సృష్టిలో ఉన్న అనేక ఇతర లోకాల్లో కూడా ధ్యాన ప్రచారాన్ని మించిన కర్మ ఇంకొకటి లేదు. ఈ కర్మను చేపట్టిన వాడు తన జన్మ పరంపరలోని ఆఖరి జన్మల్లో ఉన్నవాడు. మరి అతనికి ఇక మరు జన్మన్నది ఉండనే ఉండదు. అతడి ఇక ఈ భూలోకానికి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు కనుక అతడు పూర్ణాత్మ స్వరూపంగా ఉన్నత లోకాల్లో వెలుగుతూ సదా ముక్తి స్థితిలో ఉంటాడు. అందుకే జీసస్ క్రైస్ట్ హీ విల్ నాట్ కమ్ అగెయిన్ అని చెప్పారు. ఒక గౌతమ బుద్ధుని లాగానో, ఒక జీసస్ క్రైస్ట్ లాగానో, ఒక శ్రీకృష్ణులాగానో, మరి ఒక వర్ధమాన మహావీరులాగానో ప్రతి క్షణం ఆనందంగా ముక్తి స్థితిలో జీవించగలిగితేనే గాని మన ప్రస్తుత జన్మిక చిట్ట చివరి జన్మ కాజాలదు. అన్నదానం, గోదానం, భూదానం వంటి అనేక దానాలు చేసే ప్రాపంచిక మంచి పనులు చేయడం నుంచి సంపూర్ణ ఆత్మ సాక్షాత్కార స్థితిలో ఉంటూ నువ్వు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకో, నీవు జీవుడు కాదు దేవుడని తెలుసుకో అని అందరికీ చెప్తూ ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పిస్తూ వారిని ధ్యానంలో కూర్చోపెట్టే ఆధ్యాత్మిక మంచి పనులు చేయగలిగే ధ్యాన ప్రచార కర్మ చేయటం వరకు మన జన్మ పరంపర మరి యోగ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ధ్యాన ప్రచార కర్మన్నే ఈ అత్యుత్తమమైన చివరి దశే ప్రాపంచిక లోకంతో పాటు ఆధ్యాత్మిక లోకాన్నిటిలో కూడా మనల్ని తరింపచేసే అత్యుత్తమమైన కర్మ. ఈ భూమి మీద మనకు ఏది ఎంపిక చేసుకోవడానికైనా సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. భగవద్గీతలో ఉద్ధారేదాత్మానామాత్మానం అని జగద్గురువు శ్రీకృష్ణుల వారు చెప్పినట్లుగాని అప్పో దిప్పో భవ అని గౌతమ బుద్ధుడు తన చిట్ట చివరి సందేశం ఇచ్చినట్లు కానీ ఇక్కడ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, మరి ఎవరి హోంవర్క్ వాళ్లే చేసుకోవాలి. దీనికి ఒక్కొక్కరికి ఎన్ని జన్మలైనా పట్టవచ్చు, లేదా తమ ఆత్మశక్తిని అనుసరించి కొన్ని జన్మల్లోనే అనేక స్థితుల్ని కూడా దాటవచ్చు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా యోగ పరంపరలోని దశలన్నిటినీ గత అనేక జన్మలుగా దాటేసి నిరంతరం ధ్యాన ప్రచారం చేస్తూ ప్రస్తుతం కర్మయోగం యొక్క 2వ దశ అనే చివరి ఉత్కృష్టమైన దశలో ఉన్నారు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఉన్నతమైన కర్మదే. మరి అటువంటి ధ్యాన ప్రచార కర్మను చేసే జీవితమే దివ్యమైన జీవితం. సో మాస్టర్స్, ఈ బుక్ మనము సంపూర్ణం చేసుకున్నాము. మన ప్రతి జ్ఞానం పంచుకునే పుస్తకాన్ని గూగుల్ డ్రైవ్ చేస్తూ ప్రపంచ దేశాలకి అందే అవకాశాన్ని కల్పిస్తున్న సోదరులు నందకిషోర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ పుస్తకం చేసే మహద్భాగ్యాన్ని కలిగించిన పత్రిజీకి ప్రణమిలుతున్నాను కృతజ్ఞతతో. ఆడియోస్ వింటూ మరింత మందికి అందిస్తూ నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్న నా ఆత్మబంధువులైన మీకు కృతజ్ఞతతో ప్రణమిలుతున్నాను. మరొక పుస్తకంతో మరింత జ్ఞానాన్ని పంచుకోవటానికి సిద్ధమవుతాను. మీ సోదరి హనిత. థ్యాంక్ యూ.